హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. సుధాని నందిని వెనక నుంచి వచ్చి లోయలో తోసేస్తూ ఉంటుంది. అక్కడికి వరలక్ష్మి వస్తుంది. లోయలో ఉన్న సుధాని చూసి అయ్యో సుధా అని చెప్పేసి అనుకుంటూ వరలక్ష్మి లోయలో నుండి బయటకి తీస్తుంది. ఇంతలో అక్కడున్న సుధా అయితే వదిన నువ్వు కానీ ఈరోజు లేకపోతే నేను చనిపోయి ఉండేదాన్ని అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడికి అజయ్ వస్తూ ఉంటాడు. సుధా బాధపడడం చూసి ఏమైంది సుధా, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాట వినగానే అక్కడున్న సుధా అయితే అజయ్ని చాలా గట్టిగా కౌగులించుకొని ఈరోజు నేను చనిపోయి ఉండేదాన్ని, వరలక్ష్మి వదిన కానీ లేకపోతే వరలక్ష్మి వదిన వల్లే నేను కాపాడబడ్డాను, లేకపోతే నేను ఆ లోయల్లో పడిపోయి నేను ఎప్పుడో చనిపోయేదాన్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్కడున్న అజయ్ అయితే నీకేమీ కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి అక్కడున్న సుధాని చూస్తూ ఉంటాడు. ఇంతలో అది చూసిన నందిని చాలా కోపంతో రగిలిపోతుంది. అక్కడున్న వరలక్ష్మి మాత్రం మీకు ఏమీ జరగలేదులేండి, పర్వాలేదు, మనకి ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదండి త్వరగా అని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న నందిని అయితే చాలా కోపంగా ఈ వరలక్ష్మి ఉంది చూడు, ఈ వరలక్ష్మి నాకు పెద్ద ఆటంకంగా తయారైంది. ఈ రోజు కానీ ఇలా జరిగి ఉండే ఆ సుధ చనిపోయి ఉండేది, వీళ్ళ కుటుంబంలో అల్లాకల్లోలంగా రేపు ఉండేదాన్ని, కానీ చాలా జస్ట్ మిస్లో తప్పిపోయిందిలే అని చెప్పేసి చాలా బాధపడుతూ అనుకో సరే ఈసారి నా చేతుల్లో నుండి తప్పించుకున్నారు, కానీ వీళ్ళని వదిలిపెట్టేదే లేదు, వీళ్ళని ఎలాగైనా సరే విడదీసి వీళ్ళ అంతు చూస్తాను అనుకుంటూ ఉంటుంది.